యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల ధ్యానాల కొరకు ఆహ్వానం. ఈ ఉదయం ప్రశస్తమైన మాటల ద్వారా ప్రత్యేకమైన ఆశీర్వాదం ప్రభు నీకు కలుగా చేయను గాక. ఈ ఉదయం 2వ సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో 22వ వచనాన్ని గమనిస్తూ ఉన్నాం. 22వ వచనం సౌలు రాజు కుమార్తె అయిన మీకాలు, ఆమెను మనం గమనిస్తూ ఉన్నాం. సౌలు రాజునకు ఉన్న ఆ యొక్క 5 సంతానములో 3 కుమార్తెలు, 3 కుమారులు, 2 కుమార్తెల్లో మీకాలు చివరి కుమార్తెగా ఉన్నది. సౌలు దావీదునికిచ్చి ఆమెకు వివాహం చేశారు. దావీదు దేవునికి హృదయానుసారుడు. దావీదు దేవుని ఆలయమును ప్రేమించినవాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించినవాడు, దేవుని సన్నిధిని ప్రేమించిన వాడు. కొంతకాలంగా మందసం దేవుని ఆలయానికి దూరంగా ఉంటే ఆ మందసాన్ని ఏదో రకంగా ఆలయంలో చేర్చాలని ఎంతో ప్రయాసపడి ఆ మందసం ఆలయ సమీపానికి వస్తూ ఉంటుండగా తాను ఆనందముతో తన్మయుడై గంతులు వేస్తూ ఆయన ఆ మందసమును దేవుని ఆలయంలోనికి తెప్పించారు. ఈ యొక్క 22వ వచనంలో దాని కొరకుని మీకాలు తన మనసులో చాలా తన భర్త అయిన దావీదును చులకనగా ఆమె చూచింది. దావీదు వచ్చినప్పుడు చక్కగా ఆహ్వానించకుండా, చక్కగా చెలికత్తెలతో ఆయనను గౌరవించకుండా ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడినై నీవు చెప్పిన పనికత్తుల విషయమై దృష్టిలో ఘనుడనగుదునని మీకాలుతో అనెను. చాలా తనను తృణీకరించింది. దైవ గ్రంథంలో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును చూచి తన మనస్సులో అతని హీనపరిచెను. ఈ విషయం దేవునికి నచ్చలేదు. యెహోవా సన్నిధిలో గంతులు వేయుచు, దేవుని వాక్యంలో చెప్పబడిన మాట కీర్తనలు పాడుచు ఆయన్ని కీర్తించండి, తంతి వాద్యములతో ఆయన్ని గనపరచండి. కనుక దావీదు చేసిన తప్పు పని అక్కడ ఏం లేదు. దావీదు అన్నాడు, కొంత వివరణ ఇచ్చాడు. దేవుని యొక్క మందసం విషయంలో నేను ఆట ఆడితేనే అన్నాడంతే. మరి దాని కొరకు ఆమె తన మనసులో హీనపరిచెను. ఇది దేవునికి ఏమాత్రం కూడా నచ్చలేదు. దేవుని సేవకుడైన భర్తను కానీ, మామూలుగా ఉన్న భర్తను కానీ ఎవరిని కూడా భార్య హీనపరచకూడదు. అది దేవునికి ఇష్టమైనది కాదు. ప్రత్యేకంగా దావీదు దేవునికి హృదయానుసారుడు, వాగ్గేయకారుడు, ఆరాధికుడు, ధర్మశాస్త్ర పారాయణుడు, ధర్మశాస్త్రములో ఎక్కువగా ఆనందించువాడు, దేవుని సన్నిధిలో 1 దినం గడపటం 1000 దినాల కంటే శ్రేష్టమని చెప్పినవాడు. ఈ రకమైన దావీదును ఈ రకంగా హీనపరచడం అనేది దేవునికి ఏమాత్రమో ఇష్టమో కలుగలేదు.
అందుకనే మీకాలు బహుమూల్యమును చెల్లించుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతి స్త్రీ ఏదైతే కోరుకుంటుందో అది ఆమెకు దూరం అయిపోయింది. అందుకే 6:22లో మరణం వరకు ఆమె పిల్లలను కనకుండును అని దేవుడు ఆమెతో చెప్పేశారు. ఈ రకంగా దేవునికి అవిధేయురాలై భర్తను కించపరిచి హీనపరిచినందున మరణం వరకు కూడా బిడ్డలు లేక గొడ్రాలుగానే ఆమె జీవితాన్ని కాలయాపన చేసింది. ఈ మధ్యకాలంలో మనం గమనించే ప్రార్థనా పరులైన తల్లులు వారి యొక్క మాటల వలన జీవ మరణములు నాలుక వశము అని చెప్పినట్లుగా వారి మాటలు కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, భర్త గారికి శ్రేయస్సుగా ఉండాలి, బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ అవి ఈ రకంగా మోసపూరితమైన ఆలోచనలుగా ఉండకూడదు అని దైవ గ్రంథంలో ఈ ఉదంతమే మనకు చెప్తూ ఉంది. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో ఒకవేళ ఎప్పుడైనా నీవు హీనపరుస్తూ ఉన్నట్లయితే, లేక భార్యలను నేను హీనపరుస్తూ ఉన్నట్లయితే, భార్య భర్తను, భర్త భార్యను హీనపరుస్తూ ఉన్నట్లయితే, దేవుని యొక్క ఆలోచన చాలా బలంగా ఉంటుందని గుర్తిరిగి ఒకరినొకరు గౌరవిస్తూ ప్రేమిస్తూ అనురాగముతో ఉండాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు మీకు అందిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు దీవించి ఆస్వాదించును గాక. తండ్రి నీకే వందనాలు ప్రభా, నీకు స్తుతులు. మీకాల్ జీవితంలో నాయన తన భర్తను హీనపరిచింది ప్రభా. తన జీవితంలో మరణం వరకు బిడ్డల్ని కనకుండానే ఆమె కాలయాపన చేసింది. మా జీవితంలో మా యొక్క కుటుంబాలని హీనపరచకుండా గౌరవించేవారుగా మమ్మల్ని చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ కృపా సమాధానం మనందరికీ శ్రేష్టంగా కలుగును గాక. ఆమేన్.